start anyway. Yes. Good morning to all students. Today we are going to work out final accounts problem. And first, let me explain each and every detail so that you will be able to understand the first problem, and then that will be very easy for you to work out the problem. Okay. So from the following trial balance, okay, prepare final accounts. ముగింపు లెక్కలు చేయమని మనకు చెప్పారు. Okay, so that we are going to do. Stock on 1/4/2016 అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది, రైట్. పర్చేజెస్ ఇది ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. Why means purchases, it is a direct expenditure, direct expense which is related to purchases itself. Okay, purchases మరియు purchases కు సంబంధించిన ఖర్చులు ఏవైనా కావచ్చు, అవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. వాటిని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాం. క్యారేజ్ కూడా అంతే. ఓకే, డిస్కౌంట్ డెబిట్ సైడ్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, లాసెస్ వస్తాయి. ఈ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచరు, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకేనా? సో ఈ లాసెస్ అన్నప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే సేల్స్ కి సంబంధించింది. పర్చేజెస్ సంబంధించినవన్నీ ట్రేడింగ్ అకౌంట్ లో వస్తే, సేల్స్ కి సంబంధించినవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తాయి. రిటర్న్స్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేది, ఎందుకంటే సేల్స్ కి సంబంధించింది. సేల్స్ అయితే క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? దాని యొక్క రిటర్న్స్ డెబిట్ సైడ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం సేల్స్ నుంచి లెస్ చేయాలి. కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లెస్ చేయాల. లెస్ ఫర్నిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, అసెట్ అన్నమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే, అందుకని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది. బిల్డింగ్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఓకే, అందుకని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది. బి అంటే బ్యాలెన్స్ షీట్ అని, ఏ అంటే అసెట్ అని. డెటార్స్ మనకు ఇవ్వవలసిన రుణగ్రస్తులు, మనకు డబ్బులు ఇవ్వవలసిన రుణగ్రస్తులు అంటే మన డబ్బు వేరే వాళ్ళతో ఉన్నట్టు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళతో ఉన్న డబ్బు అది మనకు ఆస్తి అవుతుంది. అట్లా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేటివి జనరల్ గా సేల్స్ కి సంబంధించినది. సేల్స్ అంటే సరుకులు అమ్మినప్పుడు జనరల్ గా మనము సేల్స్ మెన్ ఏం చేస్తుంటాము, వివిధ ప్లేసెస్ కు పంపిస్తూ ఉంటాము. సో ఆ రకంగా మనం ఇది ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. వై మీన్స్ ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చేటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్చేజెస్ సంబంధించినవి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో వచ్చేటువంటి సేల్స్ కి సంబంధించినవి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద భావించాలి. అందుకని ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. సాలరీస్ అనేది కూడాను జనరల్ గా ఆఫీస్ లో ఉండే వాళ్ళకి చెల్లిస్తాము. అదే వేజెస్ వచ్చింది అనుకోండి, కార్మికులకు చెల్లిస్తాము. ఫ్యాక్టరీ లేదా సరుకులు కొన్నప్పుడు. సాలరీస్ అంటే ఆఫీస్ లో వాళ్ళకి చెల్లిస్తాం కాబట్టి సేల్స్ రిలేటెడ్ కాబట్టి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది. ఓకే, సన్రీ ఎక్స్పెన్సెస్ చిల్లర ఖర్చులన్నీ జనరల్ గా ఆఫీస్ లో ఉన్నప్పుడు పెడతాం కాబట్టి సేల్స్ రిలేటెడ్, అందుకనే ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. రిపేర్స్ కూడాను చిన్న రిపేర్స్ ఉంటే అవి కూడా జనరల్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్స్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్స్ అని ఏం లేదు కాబట్టి ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడే రాసుకుంటాము. క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఇది మన డబ్బు బ్యాంకు లో ఉన్నది, అంటే మనకు ఆస్తి లాంటిది. అందుకనే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకుంటాము. పెట్టి క్యాష్ కూడా అలాంటిదే. ఓకే, రైట్. సో ఆ రకంగా డెబిట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. డెబిట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఎడం వైపు
అంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కూడాను లెడ్జర్ అకౌంట్స్ యొక్క డెబిట్ బ్యాలెన్సెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ లో రైట్ సైడ్ ఉండేటివి లెడ్జర్ యొక్క క్రెడిట్ బ్యాలెన్సెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సరే, మరొక విషయం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో రైట్ సైడ్ ఉండేటివి మనం క్రెడిట్ బ్యాలెన్స్ అంటున్నాము. అవి ఏవై ఉంటాయి అంటే క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇర్రెగ్యులర్ గా పెద్ద మొత్తంలో వచ్చే డబ్బు. ఓకేనా? సో ఇది జనరల్ గా సంస్థకు అప్పు లాంటిది. అంటే సంస్థ యొక్క అప్పులు, సంస్థ యొక్క ఆదాయాలు మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపున రైట్ సైడ్ చూపిస్తాము. ఎందుకంటే క్రెడిట్ డెబిట్ అని ట్రయల్ బ్యాలెన్స్ కు అనకూడదు. ఎందుకంటే ఇది స్టేట్మెంట్, ఇది అకౌంట్ కాదు. అందుకనే ఎడమ వైపు లెఫ్ట్ సైడ్, కుడి వైపు రైట్ సైడ్ అని అంటాము. ఓకేనా? సరే, ఇక్కడ మనం ఏమొస్తాయని చెప్పుకున్నాము. క్యాపిటల్ ఇన్కమ్స్, రెవెన్యూ ఇన్కమ్స్ లేదా డైరెక్ట్ ఇన్కమ్స్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం అంకనా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏమేమి వస్తాయి? డెబిట్ అంకనాలో ఎడమ వైపున డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. అదే ఈ వైపున అంకనాలో కుడి వైపున డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏం లేదు, సేల్సే. ఇంకోటి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా? అంటే ఆదాయాలు వస్తాయి. ప్లస్ మనము వేరే వాళ్ళ నుంచి తీసుకున్న అప్పులు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ క్యాపిటల్, ఇది కూడాను వేరే వాళ్ళని అనుకోవాలి. సంస్థ వేరు, సంస్థను స్థాపించిన ఓనర్ వేరు. బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్ ప్రకారము ఓనర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ క్రెడిటార్. అతను సంస్థకు రుణం ఇచ్చిన రుణదాత లాంటి వాడు. అందుకనే క్యాపిటల్ ను మనము బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూపిస్తాము. క్రెడిటార్స్ మనకు సరుకులు అరువుకి ఇచ్చిన వాళ్ళు, ఇది కూడాను బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూపిస్తాము. జనరల్ రిజర్వ్ మనకు వచ్చిన లాభం నుంచే కొంత నిధిని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడం కోసం నిధిని ఏర్పాటు చేసుకుంటాము. అంటే లాభానికి సంబంధించిన డబ్బును తీసుకుంటాము. ఆ లాభము ఓనర్దే, క్యాపిటల్ ఓనర్దే. జనరల్ రిజర్వ్ కూడా మన సంస్థకు అప్పు లాంటిదే. అందుకనే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకుంటాము. ఈ జనరల్ రిజర్వ్ అనేది కూడాను నికర లాభం నుంచి తీసుకుంటాము. క్యాపిటల్ సహాయంతో వచ్చినదే నెట్ ప్రాఫిట్. ఆ నెట్ ప్రాఫిట్ ను మనము ఓనర్ కి సంబంధించినది కానీ భావించి అప్పుగా చూపిస్తాము. క్యాపిటల్ కు యాడ్ చేస్తాము. ఆ నెట్ ప్రాఫిట్ నుంచి కొంచెం అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొంచెం నిధి ఏర్పాటు చేస్తాము. ఆ నిధి కూడాను లాభం నుంచి తీసుకున్నది కాబట్టి ఇది ఓనర్ కు సంబంధించినదే. అందుకనే దీన్ని కూడాను మనము అప్పుగా చూపిస్తాము. ఇక ప్రొవిజన్స్ ఏవైనా కేటాయించినప్పుడు వాటిని కూడాను మనం జనరల్ గా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అప్పుగా చూపించుంటాం. అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట ఇది. ఓకేనా? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. జనరల్ గా దీన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం చేస్తాము అంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ లోనే దీన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తాము. బ్యాలెన్స్ షీట్ వరకు తీసుకెళ్ళము. బట్ ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ను ఖచ్చితంగా ఆస్తి అప్పుల పట్టీలో డెబిట్స్ ఆస్తుల వైపున డెటార్స్ నుంచి లెస్ చేసింటాము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకేనా? రైట్. రిటర్న్స్, ఇక్కడ రిటర్న్స్ ఉన్నాయంటే సేల్స్ రిటర్న్స్ కాదు. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఇది పర్చేజ్ రిటర్న్స్. కాబట్టి దీన్ని మనం పర్చేజ్ నుంచి లెస్ చేయాలి. ఎక్కడ చేయాలి అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చేయాలి. ఓకేనా? సాలరీస్ అవుట్ స్టాండింగ్ అనేది గత సంవత్సరంలో మనం చెల్లించని అప్పులు. అంటే మన ఉద్యోగులకు కూడాను మనం జీతాలు ఇవ్వలేదు. అది అందుకనే గత సంవత్సరంలో అప్పుగా చూపించుంటాము. మరి ఇప్పుడు కూడాను ఇక్కడ చూపిస్తున్నాము. ఓకేనా? సాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసిండొచ్చు. ఓకే, కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ వస్తుంది. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే మనము బ్యాడ్ డెట్స్ ను ఎవరైనా మనకి ఇవ్వలేదు అని చెప్పినప్పుడు బ్యాడ్ డెట్స్ ను మనం ఏం చేసింటాము అంటే
డెబిట్ చేసింటాము నష్టం కాబట్టి. కానీ ఉన్నట్టుండి వాళ్ళు ఆర్థికంగా కోలుకొని మనకి ఇవ్వవలసిన డబ్బు గుర్తొచ్చి అది ఇచ్చారు. అంతకుముందు ఆల్రెడీ నష్టంగా చూపించాం కాబట్టి ఇప్పుడు దీన్ని లాభంగా చూపిస్తాము, అందుకనే క్రెడిట్ సైడ్ వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము ఇండైరెక్ట్ ఇన్కమ్ గా భావించి. సేల్స్ అయితే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే అది డైరెక్ట్ ఇన్కమ్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ గా భావించి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. ఇవి మనకి ఇచ్చిన ఐటమ్స్. ఓకే, ఇక మనం అడ్జస్ట్మెంట్స్ కు వెళ్తాము. అడ్జస్ట్మెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి అడ్జస్ట్మెంట్ 2 సార్లు వస్తుంది. ప్రతి అడ్జస్ట్మెంట్ 2 సార్లు వస్తుంది. ఎగ్జాంపుల్, స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్ లో ఎందుకు చూపించాలి అంటే మనము కాస్ట్ నికరంగా ఎంత సరుకు కొన్నాము అనేది మనకు తెలియచేయాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలియచేయాలి కాబట్టి అది నికరంగా ఎంత సరుకు అమ్ముడుపోయింది అనేది తెలుసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ చూపిస్తాము. మరి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఎందుకు చూపియాలి అంటే దానికి ప్రధాన కారణము ఇంకా అది అమ్ముడుపోలేదు, అది మన సంస్థతోనే ఉంది, నిల్వ ఉన్న స్టాకు. అంటే 31/3/2017 మనతో ఉన్న ఆ స్టాక్ మనకు ఆస్తి అవుతుంది, అందుకనే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తాము. ఇక అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500 ఉన్నది, ఆల్రెడీ మనము 2000 ఇవ్వలేదు. ఆ 2000 కూడాను ఎక్కడ రాసుకుంటాము అంటే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాము. ఇంకా ఈసారి కూడాను 500 ఇవ్వలేనట్టుగా ఇక్కడ చూపించారు. ఫస్ట్ సాలరీస్ కు దీన్ని ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసి, P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసి, ఆ తర్వాత ఏ 2000 అయితే ఉందో క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ ట్రయల్ బ్యాలెన్స్ లో దానికి యాడ్ చేస్తాము. అంటే ఆ 2000 లాస్ట్ ఇయర్ ది ప్లస్ ఈ 500 ఈ సంవత్సరంది కలిపి 2500 బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాము. ఇది. ఆ తర్వాత మూడోది డిప్రిసియేట్ 10% ఆన్ ఫర్నిచర్ అండ్ 5% ఆన్ బిల్డింగ్స్. మనము ఆస్తులను వాడుకున్నప్పుడు ఆస్తుల యొక్క విలువ ఎప్పటికప్పుడు వేర్ అండ్ టేర్ అంటాము. అంటే అరగడం కానీ, తరిగిపోవడం కానీ, చిరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము ఆస్తి యొక్క విలువలో కొంచెం తరుగును చూపించి దాన్ని నష్టంగా భావించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చేస్తాము. దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. సో ఆ తర్వాత ఈ ఏదైతే మనం నష్టంగా చూపించామో ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్, అదే మొత్తాన్ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లెస్ చేసి చూపిస్తాము. అది మీకు ప్రాబ్లం చేసినప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రిక్వైర్డ్ ఆర్ 800. ఇది 4వ అడ్జస్ట్మెంట్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం 1000 రూపాయలు మనం అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ఇక్కడ చూపించాము. లాస్ట్ ఇయర్ 1000 రూపాయలు చూపించాము. అంటే ఆల్రెడీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ప్రొవిజన్ అంటేనే క్రెడిట్ బ్యాలెన్స్. సో ఆల్రెడీ మళ్ళీ కొత్తగా మనం క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాం, అంటే ప్రొవిజన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఓల్డ్ ఆల్రెడీ 1000 ఉంది, న్యూ 800 ఉంది. ఓకేనా? 800 ఉంది. నన్ను క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే, సారీ. రైట్, ఓల్డ్ ఇది మనము లెస్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడే చూపించచ్చు 200. సార్ ఎందుకు సార్ మీరు 200 క్రెడిట్ సైడ్ చూపిస్తారు అంటే, డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ క్రెడిట్ సైడ్ ఐ మీన్ ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ 1000 చూపిస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా 800 చూపిస్తున్నాం కాబట్టి ఇది మనము చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొత్తదానికంటే ఎక్కువ ఉంది కాబట్టి కొత్తదానికంటే ఎక్కువ ఉన్నప్పుడు క్రెడిట్ సైడే లెస్ చేసి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపిస్తాము. ఒకవేళ పాతది 1200 ఉండి, ఓకే, పాతది 1000 రూపాయలు ఉండి కొత్తది 1200 ఉంటే
అప్పుడు మనం ఈ 200 బ్యాలెన్స్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపిస్తాము. మరొక విషయం ఏంటంటే ఏదైతే కొత్తగా 800 తీసావో దాన్ని మీరు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ డెటార్స్ నుంచి లెస్ చేసి చూపియాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. డియర్ స్టూడెంట్స్, మనము క్యాపిటల్ మీద 5% వడ్డీ లెక్కించాలని నిర్ణయించాము. మనకు క్యాపిటల్ అనేది ఇతరులు ఇచ్చిన లోను లాంటిది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓనర్ కూడా ఇతరులే. మరి ఇతరులు ఒకవేళ బ్యాంక్ లోన్ ఇస్తే దాని మీద వడ్డీ సంస్థకి ఏమవుతుంది డియర్ స్టూడెంట్స్? ఖర్చు అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా మనకు ఖర్చు అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ సైడ్ వస్తుంది. ఓకేనా? ప్రాఫిట్ ప్లస్ ఇంకా మనం ఓనర్ కు ఈ అమౌంట్ కూడా ఈ 5% వడ్డీ కూడా చెల్లించాలి కాబట్టి ఇంకా చెల్లించలేదు కాబట్టి క్యాపిటల్ కు యాడ్ చేసి చూపిస్తాము. డ్రాయింగ్స్ అయితే లెస్ చేస్తాము. క్యాపిటల్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయితే బ్యాలెన్స్ షీట్ లో